ఆర్టీసీ ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్ని అవలంబిస్తూ నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సుల్ని కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సుల్ని కొనుగోలు చేయాలని నిర్ణయించిన టీఎస్ఆర్టీసీ మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 16 స్లీపర్ బస్సుల్ని టెండర్ల ద్వారా కొనుగోలుకి ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన బస్సులన్నీ 2023 మార్చి నాటికి ప్రయాణికులకి అందుబాటులోకి రానుండగా ప్రస్తుతానికి కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సులు ఇవాల్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సుల్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధా ప్రకాష్తో పాటు ఇతర ఉన్నత అధికారులు హాజరు కానున్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ వంటి అధునాతన సాంకేతికతను జోడించడం జరిగిందని టీఎస్ఆర్టీసీ ఉన్నత అధికారులు తెలిపారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడ ఎవరికి ఎలాంటి సమస్య తలెత్తినా క్షణాల్లో తెలిసిపోతుంది అన్నారు. ప్రయాణికులకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పానిక్ బటన్ని నొక్కగానే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్కి సమాచారం అందుతుందన్నారు. ప్రతి బస్సులోనూ ప్రయాణికుల సౌకర్యం కోసం 36 రీక్లైనింగ్ సీట్లు అమర్చారు. ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకి రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కోసం రియర్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తమ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. బస్సులో మంటలు చెలరేగినా లేదా ఉష్ణోగ్రత పెరిగినా వెంటనే అలారం మోగుతోంది. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, టీఎస్ఆర్టీసీ కొత్త బస్సులు కొనుగోలుకి టెండర్ వేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ గాయత్రి. టీఎస్ఆర్టీసీ కొత్త బస్సుల కొనుగోలుకు ఇప్పటికే టెండర్లు ఆహ్వానించిందని చెప్పాలి. ఇందులో భాగంగా ఈ రోజు కొన్ని కొత్త బస్సులు కూడా రోడ్డు మీదకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్ బండ్ పై ఈ రోజు కొన్ని కొత్త బస్సులను కూడా అటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా వీటిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఆర్టీసీలో చాలా ఏళ్ల తరబడి ఉన్నటువంటి బస్సులకు స్వస్తి చెప్పి కొత్త బస్సులు కొనగాలని ఇప్పటికీ ఆర్టీసీ నిర్ణయించింది. దీంట్లోనే భాగంగా 392 కోట్ల వ్యయంతో అధునాతనమైన దాదాపుగా 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డిలాక్స్, 16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈ బస్సులన్నీ కూడా వచ్చే ఏడాది మార్చి వరకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని చెప్పి కూడా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరోపక్క ఈ రోజు మధ్యాహ్నం కొన్ని కొత్త బస్సులు అయితే కూడా ఇటు ట్యాంక్ బండ్ పై కూడా అటు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ కూడా జెండా ఊపి ఈ బస్సులను కూడా ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ బస్సుల్లో కూడా పూర్తిగా కూడా
కొత్త టెక్నాలజీ ఉన్నది. దీనికి సంబంధించి అలారం, దీనికి సంబంధించి ట్రాకింగ్, బస్ కు సంబంధించి GPS ట్రాకింగ్ కానివ్వండి, ఒకవేళ బస్ లో టెంపరేచర్ ఎక్కువైతే, ఏవైతే ఏసీ బస్ ఉన్నాయో టెంపరేచర్ ఎక్కువైతే ఆటోమేటిక్ గా అలారం బజర్ మోగడం కానీ వీటన్నిటికీ కూడా పానిక్ బటన్ అందులో ఉంటుంది. ఒకవేళ నిజంగానే అక్కడ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే మాత్రం పానిక్ బటన్ నొక్కనికే అక్కడ పానిక్ బటన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ పానిక్ బటన్ నొక్కిన వెంటనే TSRTC కంట్రోల్ రూమ్ కు కూడా సమాచారం వెళ్తుంది. ఈ సమాచారం ద్వారా అధికారులు కూడా వేగంగా స్పందించి కూడా దీనికి సంబంధించి కూడా ఒక్కసారిగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరో పక్క కూడా బస్సుల్లో, ప్రతి బస్సులోనూ సౌకర్యవంతమైన 36 రీసైక్లింగ్ సీట్లు కూడా ఉన్నాయి. LED డిస్ప్లే బోర్డుతో పాటు ప్రయాణికుల భద్రత కోసం సెక్యూరిటీ కెమెరాలు కూడా ఉన్నట్టు కూడా ఇప్పటికే ఆర్టీసీ వెల్లడించింది. మొత్తం మీద అయితే కూడా ఆర్టీసీకి పాతపడ్డటువంటి బస్సులకు ప్రతి చెప్పి కొత్త బస్సులను తీసుకొచ్చేందుకు కూడా ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటికే టెండర్లు అయితే పిలిచింది. మరోపక్క ఆర్టీసీకి ఎండీగా బాధ్యతలు చేపట్టిన నుంచి ఎండీ VT సజ్జనార్ కూడా అనేక సంస్కరణలు చేపడుతున్నారని చెప్పాలి. ఒక పక్క కొత్త బస్సులు కొనుగోలు చేస్తూనే మరో పక్క ఆర్టీసీ ఆదాయం పెంచేందుకు తీసుకున్న చర్యల్లో ఆర్టీసీ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇప్పటి వరకు చాలా మట్టు కూడా ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయేది, కానీ ఇప్పుడిప్పుడే కొన్ని డిపోలు కూడా లాభాల బాటలో పడుతున్నాయని మొన్ననే ఆర్టీసీ ఎండీ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మీరు చూసుకున్నట్టయితే ప్రజలు తుక్కుపడ్డ బస్సులలో కాకుండా మరి కొత్త బస్సులు రోడ్డు మీదకి రావడంతో పొల్యూషన్ తగ్గించడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండి ఆధునికమైన బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు. వీటన్నిటిని కూడా ఈ రోజు కొన్ని బస్సులు అయితే అందుబాటులోకి రానున్నాయి. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.